ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఒక కొత్త మరియు అత్యంత ప్రమాదకరమైన వ్యాధి సోకడం మొదలైంది. దీన్ని క్రయింగ్ డిసీజ్ అని పిలుస్తున్నారు. ఫిబ్రవరి 19, 2025న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ వ్యాధి దాదాపు 955 మందికి సోకి 60 మంది ప్రాణాలను కబళించింది. ప్రధానంగా దేశం యొక్క వాయువ్య ప్రాంతంలోని 2 గ్రామాల్లో ఈ వ్యాధి విస్తరించింది. కాంగోలో ఈక్వేటర్ అనే ప్రావిన్స్లో జనవరి 21న మొదటి కేసు నమోదైంది. కేసులు గుర్తించిన గ్రామాల మధ్య 190 కిలోమీటర్ల దూరం ఉండడం గమనార్హం. ఇప్పటి వరకు 955 కేసులను గుర్తించగా 60 మంది మరణించారు. ఈ వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తుండడం తీవ్ర ఆందోళనను కలిగిస్తుంది. అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్ట్స్ ప్రకారం వ్యాధి లక్షణాలు బయటపడ్డ కొన్ని గంటల్లోనే బాధితులు మరణించారు. అసలు అంత వేగంగా ఎలా వ్యాపిస్తుందోనని అధికారులు, పరిశోధకులు తలలు పట్టుకుంటున్నారు. వ్యాధి లక్షణాలు చాలా అసాధారణంగా ఉండడం గమనార్హం. ఈ వ్యాధి సోకిన పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నారు. ఇది చాలా కామన్గా కనిపిస్తున్న లక్షణం. దీంతో ఈ డిసీజ్ను క్రయింగ్ డిసీజ్గా పిలుస్తున్నారు. చాలా వేగంగా వ్యాపించే వైరస్ వల్లే ఈ వ్యాధి సోకుతుందని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వ్యాధిని గుర్తించిన వారిలో దాదాపు 80% మందిలో ఒకే రకమైన లక్షణాలు కనిపించాయి. జ్వరం, వణుకు, ఒళ్ళు నొప్పులు, డయేరియా వంటి లక్షణాలను గుర్తించారు. ముందు దీన్ని ఎబోలాగా అనుమానించారు. కానీ ల్యాబ్ టెస్ట్ల తర్వాత ఎబోలా వైరస్ కాకుండా ఇంకేదో వ్యాధిని కలుగజేస్తున్నట్టు తెలిసింది. ఈ వ్యాధి కారకం జంతువుల్లోనే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. WHO ఆఫ్రికా డివిజన్ ప్రకారం ఈ మిస్టరీ డిసీజ్ ఫస్ట్ కేసును జనవరి 21, 2025న బొలోకో గ్రామంలో గుర్తించారు. మొత్తం అక్కడ 3 పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు. వారంతా చనిపోయిన ఒక గబ్బిలం మాంసాన్ని తిన్నట్లు తేలింది. తిన్న 48 గంటల్లోనే మరణించడం మరింత భయపెడుతుంది. అయితే మరో కేసు గుర్తించిన ప్రాంతానికి వీరికి ఎలాంటి కనెక్షన్ లేకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. దీంతో ఈ వ్యాధికి మూలం ఎక్కడ ఉందనేది అంతు చిక్కడం లేదు. గబ్బిలాలు అనేక వైరస్లను మరియు ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను మోసుకొస్తాయి. పూర్వం వచ్చిన ఎబోలా, మార్బర్గ్ లాంటి భయంకరమైన వైరస్లు కూడా గబ్బిలాల వల్లే వ్యాపించాయి. కాబట్టి పరిశోధకులు ఇప్పుడు ఈ వ్యాధికి మూల కారణం కూడా అదేనా లేదా కొత్త వైరస్సా అనేది గమనిస్తున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల్లో కింది లక్షణాలు కనిపిస్తున్నాయి: జ్వరం, తలనొప్పి, వణుకు, దగ్గు, రక్తస్రావ లక్షణాలు అంటే ముక్కు నుండి రక్తం కారడం, శరీరంలో రక్తపు మచ్చలు కనిపించడం. ఈ లక్షణాలు ఎబోలా మరియు మార్బర్గ్ లాంటి వైరల్ హెమరాజిక్ ఫీవర్ వ్యాధులకు దగ్గరగా ఉన్నాయి. ఈ వ్యాధితో బాధపడే వారిలో అంతర్గత రక్తస్రావం అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా కనిపించిందట. కొంతమందికి మాత్రం 48 గంటల్లోనే ప్రాణహాని ఏర్పడుతోంది. కాబట్టి ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నమోదైన 955 కేసుల్లో 60 మంది మరణించారు. అంటే ఈ వ్యాధి 6.2% మరణాల రేటుతో చాలా ప్రమాదకరంగా మారుతుంది. వ్యాధిని పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు వివిధ పరీక్షలు నిర్వహించారు. ఎబోలా మరియు మార్బర్గ్ వైరస్ టెస్టులు నిర్వహించగా వీటి ఫలితాలు నెగిటివ్ వచ్చాయి. పరీక్షించిన వారిలో సగం మందికి మలేరియా సోకిందని నిర్ధారించబడింది. అయితే ఇది కొత్త వైరస్సా లేదా కొత్త ప్యాథోజన్ కారణంగా వచ్చిందా అన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుత పరిస్థితిలో ఈ వ్యాధి పూర్తిగా తెలియని ఒక కొత్త రోగం అయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? కేవలం గబ్బిలాల ద్వారా సోకుతుందా లేక మనుషుల మధ్య వ్యాపిస్తుందా అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు. ఈ వ్యాధి మరింత వ్యాపించకుండా ఆరోగ్య సంస్థలు ఈ చర్యలు తీసుకుంటున్నాయి. సందేహాస్పద కేసులను పక్కన పెట్టి చికిత్స అందించడం, అధిక ప్రభావిత ప్రాంతాల్లో రక్త పరీక్షలు మరియు పరిశోధనలు జరపడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయంతో వ్యాధి నివారణ చర్యలు ప్రణాళిక చేయడం. ఇంత తీవ్రతతో వ్యాప్తి చెందుతున్న వ్యాధుల్లో ఇది కూడా ఒకటి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకమైన పరిశోధన బృందాలను అక్కడికి పంపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులు ఈ వ్యాధి గురించి మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు క్రయింగ్ డిసీజ్ అనే పేరు సూడోబ్యూలర్ ఎఫెక్ట్ అనే నరాల వ్యాధిని సూచించవచ్చని చెబుతున్నారు. కానీ ఇప్పుడున్న ఈ కొత్త వ్యాధికి ఆ సంబంధం లేదని స్పష్టమైంది. ప్రస్తుతానికి ఈ వ్యాధి కేవలం కాంగోలోనే ఉంది. కానీ అంతర్జాతీయ ప్రయాణాల వల్ల ఇది ఇతర దేశాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. పూర్వం కరోనా వైరస్, ఎబోలా, మార్బర్గ్ వంటి వ్యాధులు మొదట చిన్న ప్రాంతాల్లోనే ప్రారంభమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి.
కాబట్టి ఆరోగ్య నిపుణులు ఈ కొత్త వ్యాధి గురించి అత్యంత అప్రమత్తంగా ఉంటున్నారు. WHO మరియు కాంగో ఆరోగ్య సంస్థలు వ్యాధి మూలాన్ని కనుక్కోవడానికి తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిని నిరోధించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఈ వ్యాధి గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.